తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్యతిష్టం పారార్ధ్యం స్వం శృతి శతశిరసిద్ధమచ్ఛాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య పుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయవస్తు భూయః. మన వ్రతంలో 15వ రోజులో ప్రవేశించాం. ఈ రోజు వరుసగా ఇక్కడితో పిల్లల్ని, నిద్రపోతున్నటువంటి పిల్లల్ని లేపడం పూర్తవుతుంది. మనకి తిరుప్పావుని 2 భాగాలుగా చెప్తారు. అంటే పూర్వభాగము, ఉత్తర భాగము అని చెప్పి ఇవాళతో పూర్వభాగమైనటువంటి తిరుప్పావు పూర్తవుతుంది. రేపటి నుంచి ఉత్తర భాగమైనటువంటి తిరుప్పావు ప్రారంభం అవుతుంది. అంటే మనం మొట్టమొదటి 5 రోజులలో అంటే తిరుప్పావును 3 భాగాలుగా కాని చేస్తే మొదటి 5 రోజుల్ని ఆభిముఖ్య దశ అని తెలుసుకున్నాం. తర్వాత 10 రోజుల్ని ఆశ్రయణ దశ అని తెలుసుకున్నాం. కనుక మనం ఏం చెయ్యాలి అంటే భగవంతుణ్ణి పొందాలి అంటే మనం చెయ్యవలసినది ప్రధానంగా శ్రవణం, తర్వాత మననం, తర్వాత నిధిధ్యాసనం. కనుక శ్రవణం చేస్తే మనకి మనో నైర్మల్యం కలిగింది, దాన్ని చూశాం. తర్వాత 4 రోజులలో నిద్రపోతున్నటువంటి 4 పిల్లల్ని, స్థితప్రజ్ఞావస్థలో ఉన్న పిల్లల్ని నిద్ర లేపారు మనకి. ఈ నిద్ర లేపినటువంటి దాన్ని మననము అంటాం. అది అయిన తర్వాత 2 రోజులు నిన్న మొన్న ఈ 2 రోజులు కూడా మనం 2 ఉపాసనా క్రమాలను అంటే చాందోగ్య ఉపనిషత్తులో మనకి 32 బ్రహ్మ విద్యలు అని చెప్పారు. వాటిలో ఉన్నటువంటి ఆదిత్య మండలం లోపల ఉన్నటువంటి స్వామి నారాయణుని యొక్క ఉపాసన ఒక దానిలోను, మన యొక్క హృదయ పుండరీకంలో వేయించేసినటువంటి లక్ష్మీనారాయణుల యొక్క చేరికని ఉపాసన ఒక దానిలోను, 2 రకాలైనటువంటి ఉపాసనలు కానిచేశాం. ఉపాసన అంటే ధ్యానము అని అర్థం. కనుక మనం చెయ్యవలసిందేమి అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము. నిధిధ్యాసనం అంటేనే ధ్యానం. కనుక ఈ 3 కాని మనం జరిగితే మనకు ఈ ప్రక్రియలో మనకు కలిగేదేమిటి అన్నదాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు. ఏమిటి కలుగుతుందట అంటే మన మనసులో ఒకవేళ మనము ఏమీ తప్పు చెయ్యకపోయినా ఎవరైనా మన గురించి కాని తప్పుగా మాట పలికితే కలిగినప్పుడు మన మనసులో ఒక ఆవేదన కలగకుండా ఉండేటటువంటి మానసిక స్థితి ఏర్పడాలట. దీన్ని అహంకార రాహిత్య స్థితి అంటారు. కనుక ఎవరైనా ఒక మాట అంటే వెంటనే మన మనసులో కలిగే వేదన ఉంటుంది, ఆ వేదన కలగకూడదు. అలాంటి వేదన కలగకుండా ఉండేటటువంటి స్థితి ఏర్పడాలి అంటే మొట్టమొదటి ఈ ప్రక్రియ అంతా మనకి జరగాలి. అంటే మనకి ఉన్నటువంటి ఇంద్రియములన్నీ కూడా మనం వశంలోకి రావాలి. వచ్చిన తర్వాత మన శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు ఎవరైనా సరే రూక్షాక్షరాన్ని శృణ్వన్ భాగవతేరితాన్ ప్రణామపూర్వకం క్షాంచ యో వజయత్ వైష్ణవోపి సహా అంటారు. ఎవడండి విష్ణు భక్తుడు అంటే విష్ణు భక్తుడికి ఒక లక్షణాన్ని చెప్పారు. ఏమిటా? రూక్షాక్షరాన్ని శృణ్వన్. ఒకవేళ ఎవరైనా పరుషంగా మాట్లాడినా భాగవతులైన వారి చేత ఒకవేళ మనం కాని నీలో ఈ దోషం ఉంది అని కాని చెప్పబడినా ప్రణామపూర్వకం వారికి నమస్కారం చేసి ఒకవేళ ఉంది కాబోలు అని మనం సరిదిద్దుకుందుకు ప్రయత్నం చెయ్యాలి. అంతే తప్పించి మాలో ఈ దోషము లేదు అని చెప్పడానికి ప్రయత్నం చెయ్యకూడదు. అలా ఉన్నవాడెవడో వాడు విష్ణు భక్తుడు అన్నారు. కనుక దీనికన్నా ప్రధానమైనది ఒకవేళ మనలో దోషం లేకపోయినా లేదు మనలో ఎవరో చేశారని లోకానికి అంతటికీ తెలిసినా మనము ఆ దోషం నాదేనేమో, నా వల్లే అలా జరిగిందేమో అన్న స్థితికి కాని వెళితే ఇంకా గొప్ప విషయం. మరి అన్నారు ఎలాగో అంటే మనకి భరతులు వారు చెప్తారు, రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణం ఎవళ్ళు అంటే మనకి అందరికీ తెలుసు. మందర కారణము, కైకేయి కారణము అని తెలుసు. కైకేయి మాట విన్న దశరథుడు కారణము అని అనుకోవచ్చు. కానీ ఇదేవీ కారణం కాదు. మరి ఏది కారణము? నా మందరాయ నచ మాతురస్య, నా యొక్క తల్లి కైకేయి వల్ల కాని మందర కాని కారణం కాదు. దోషోన రాజ్ఞ, మా రాజుగారి అయినటువంటి దశరథ మహారాజు గారిలో కూడా ఏమీ లోపం లేదు. నచ రాఘవస్య, రాఘవుడు కూడా కారణం కాదు. అంటే తండ్రి చెప్పాడని మాట తల్లి చెబితే దాని మాటని పట్టుకుని అరణ్యాన్ని కొలిపినాడే ఆయన కూడా కారణం కాదు. మా పాపమేవా, నా పాపమే
ఆయన అరణ్యానికి వెళ్ళడానికి కారణం తప్ప మరోటి కారణం కాదు. వనప్రవేశే రఘునందనస్య అంటాడు భరతుడు. కనుక ఈ వనప్రవేశం చేయడానికి రఘునందనుడైనటువంటి రామచంద్ర ప్రభు అరణ్యంలో ప్రవేశించడానికి కారణం నా పాపమే అని, ఇతరులదే పాపమని స్పష్టంగా తెలిసినప్పటికీ అది నాదేనేమో అనుకుంటే అది ఇంకా ఉన్నతమైన స్థితి. ఆ స్థితి కలగాలట మనం కాని శ్రవణమో మననమో నిధిధ్యాసనమో కాని చేస్తే ఆ స్థితిలో ఉన్న పిల్లని ఈ రోజు నిద్రలేపుతున్నారు. ఒక్కసారి చూద్దాం పాశురం, దాని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎళ్ళే இளங்கிளியே இன்னம் உறங்குதியோம் சில்லென்று அகையேன்மென் நங்கை மேற் போதருகின்றேன் வல்லையுன் கட்டுரைகள் பண்டே உன் வாய் அரிதும் வள்ளீர்கள் நீங்களே நானேதான் ஆயுடுகாம் ஒல்ல நீ போதாய் உனக்கு என்ன வேறுடமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணுக்கள் வல்லானை கொன்றானை மாத்தாரை మాత్తషిక్క వల్లానై మాయనై పాడు ఏలోరంబావాయ్ అని మనకి ఈ పాసురంలో చెప్తున్నారు. ఆమెని ఎల్లే అన్నారు అని అడ్రస్ చేశారు. అంటే ఆమెను సంబోధిస్తున్నారు. ఏమని? లేత చిలక అన్నట్ట. ఆ లేత చిలక అంటే వీరు భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉంటే ఆ గీతం ఆమెకి లోపలికి వినిపించి వారితో పాటు తన కూడా కానీ లేచి వచ్చేస్తే ఎక్కడ వారి యొక్క గాన అమృతాన్ని ఆస్వాదించడం ఆగిపోతుందో అని వారితో తన గాత్రాన్ని కూడా నెమ్మదిగా కలిపిందట. ఎలాగైతే వీణా వాయిద్యం చేసేవారు ముందర శృతిని సరిచేసుకుంటారో అలా తన గొంతుకిని సరిచేసుకుని మెల్లగా ఆమె లోపల అనుకుంటోందిట. వీరు పాడిన పాటనే ఆమె లోపల పలుకుతోంది. ఎళ్ళే అన్నారు, లేత చిలక అన్నారు. అంటే చిలక్కున్న లక్షణమేమో అది ఆమెకు ఉన్నది. ఏమిటి చిలక్కున్న లక్షణం? ఏ మాట అయితే ఒకరు చెప్తారో దాన్ని నేర్చుకొని మళ్ళీ తిరిగి అదే మాటని తప్పు లేకుండా స్పష్టంగా పలకగలగడం అనేది చిలక్కున్నటువంటి లక్షణం. కనుక ఆ లక్షణం కలిగిన పిల్లట లోపల ఉన్న పిల్ల. ఏమిది అంటే వీరు అన్న మాటనే మళ్ళీ తిరిగి ఆమె లోపల అనుకుంటోందట మెల్లగా. ఆ అనుకుంటున్నటువంటి పిల్లని అన్నారు. కనుక వీరు ఏది బయట పాడుతున్నారో, ఏ నామ సంకీర్తనం చేస్తున్నారో ఆ నామ సంకీర్తనాన్ని తన లోపల చేసుకుంటూ ఉంటే వీళ్ళు అనుకున్నారు ఆ పిల్ల లోపల భగవదనుభవంలో మునిగి ఉండి ఆ నామ సంకీర్తనాన్ని చేస్తోంది అనుకున్నారు వీరు. అనుకొని ఆమెని లేత చిలక అన్నట్టంటే మంచి లేబ్రాయంలో ఉన్నదానివి, అంటే భగవంతునికి ఆదరాన్ని కూర్చగలిగినటువంటి వయసులో ఉన్న పిల్లవి కదా నువ్వు అని. ఆ లేత వయసు అంటే మన కృష్ణ పరమాత్మట లేగదూడల్నే ఆదరిస్తాడు తప్ప కాస్త పరవం మళ్ళిన వాటిని ఆదరించట్టు ఆయన. ఎందుకండి అన్నారు. ఏం లేదయ్యా అంటే వృద్ధులైనటువంటి గోపాలకుల్ని వృద్ధ స్త్రీలని కూడా స్వామి దగ్గరికి చేర్చుకోడండి. మరి ఎవరిని చేర్చుకుంటాడు? మంచి వయస్సులో ఉన్నటువంటి గోప బాలికలతోటే ఆయన విహరిస్తూ ఉంటాడు అంటారు. ఎందుకని అంటే ఏం లేదయ్యా, ఎప్పుడైతే ఆ వృద్ధ గోపాలకులు అనగానే వారికి వృద్ధులు అనగానే వారికి స్వతంత్ర బుద్ధి ఉంటుంది. వాళ్ళు పరతంత్రులం అనుకోరు, భగవంతునికి చెందిన వాళ్ళమో అనుకోక తమరు స్వతంత్రులమో అనే భావనతో ఉంటారట వారు. అలాంటి వారు ఇంకా వృద్ధ స్త్రీలు వీళ్ళు ఏమవుతుంది అంటే వీళ్ళు స్వామికి చెందిన వారము అనే భావన లేక స్వామికి కాక ఇతరులకు మేము చెందిన వారము అనేటటువంటి జ్ఞానంతో ఉంటారు. కనుక వారు కూడా పనికిరాదు. మనకేముండాలి? ఆయనే, ఆయన తప్ప నాకు మరొకడు లేడు అన్నది తెలియాలి. కనుక భగవత్ పరతంత్రత అనేది మనకు కావాలి, పారార్థత అనేది కావాలి. స్వామికే చెందిన వాళ్ళము, స్వామే ఉపాయము తప్ప వేరొక ఉపాయము లేదు అనే పరినిష్ఠత కలిగి ఉండాలట. దాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ఈ పిల్లని లేపుతున్నప్పుడు ఆమె మంచి లేబ్రాయంలో ఉందండి అన్నారు. లేత చిలక అంటే భగవంతుని యొక్క అనుగ్రహానికి పొందడానికి తగినటువంటి వయసులో ఉన్నటువంటి పిల్ల అని ఆ పిల్లని పిలిచి చిలక అన్నారు. చిలక అనగానే ఒక్కసారి రెండు కనిపిస్తాయి మనకి. ఎర్రటి మూతి ఇంకా పచ్చటి శరీరం, ఈ రెండు వర్ణాలు ఉంటాయి అక్కడ. అంటే ఈ పచ్చదనము అనేది వైవర్ణ్యము అంటారు, ఈ ఎర్రదనము అనేది రాగము అంటారు. అంటే భగవంతుని అనుభవం వల్ల శరీరంలో కలిగినటువంటి వైవర్ణ్యం కలిగిన పిల్ల, భగవంతుని మీద అనురాగం కలిగిన పిల్ల, ఇంకా లేబ్రాయంలో ఉండి భగవంతుని యొక్క ప్రీతిని పరిపూర్ణంగా పొందగలిచినటువంటి వయసులో ఉన్న పిల్ల అని ఎళ్ళే
ఇళంకిళయే ఓ లేత చిలక ఇన్నం ఉరంగుదియో ఇంకా నిద్రపోతున్నావా అన్నారు. ఏమి తెల్లవారిపోతోంది, మనం స్వామిని చేరవలసిన సమయం ఆసన్నమైందే, ఇంకా ఇలా నిద్రపోవడం ఏమిటి, లేచిరా బయటికి అని ఆ పిల్లని లేపుతున్నారు. అంటే ఆ పిల్ల లోపల నుంచి పాశురం అంతా కూడా ఒక సంభాషణ రూపంగా మనకి సాగుతుంది. అంటే అవతల వాళ్ళు ఒక్కసారి ఆమెను పిలిచి, నువ్వేమిటమ్మా, నువ్వు చిలక లాంటిదానివి, ఇంకా పడుకున్నావా, లేచిరా అని అనగానే ఆమె మనసులో ఆ లేత చిలక అన్న పదం అంటే పలుకు, వారు పలికిన దాన్ని తన లోపల పలుకుతూ ఉంటే తన భగవద్ అనుభవంలో ఉండి ఆ నామస్మరణ చేస్తున్నా అని వారు అనుకుంటున్నారు అని భావించి ఆమె అన్నదట, షిల్లెండ్ర అయ్యన్ జిల్లుమని, అంటే చెవికి కాస్త కఠోరంగా ఉండేలాగు, మాట్లాడకండి, పిలవకండి నన్ను, నంగైమేర్ పూర్ణులు పోదరెక్కిండ్రేన్, వస్తున్నాను అన్నదట లోపల పిల్ల. అంటే ఏమి, వారు మాట్లాడిన మాట తన హృదయానికి కాస్తంత కష్టాన్ని కలిగించింది. తన్నేదో అందంగా ఉన్నానన్నట్టు, చిలకలా ఉన్నానన్నట్టు, భగవదనుభవంలో ఉన్నానన్నట్టు, లేతగా ఉన్నానన్నట్టు ఇలా చెప్తున్నారే వీళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అని అనుకొని తిరిగి వారు అన్న మాటకి తిరిగి సమాధానం చెప్పాలి అనుకుందట ఈ పిల్ల. అనుకొని జిల్లుమని, అంటే మనసుకి కష్టాన్ని కలిగించేలాంటి మాట మాట్లాడకండి, అది చాలా కఠోరంగా ఉంది నాకు, మీరు పూర్ణులు, నాకెక్కడ పూర్ణత అన్నది. పూర్ణత అంటే ఎప్పుడైనా భగవంతుణ్ణి అనుభవించడం కన్నా భగవంతునితో పాటు భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని కూడా అనుభవిస్తే పూర్ణ ఉపాసన అవుతుంది. కనుక భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని కూడా అనుభవించిన వారు, లేక భాగవతులతో కూడి ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వారు, భగవద్ అనుభవము భాగవతుల యొక్క గోష్ఠి రెండూ కలిసినటువంటిగా మీరు పూర్ణులు, పరిపూర్ణమైనటువంటి భావనతో ఉన్నవారు, భగవద్ అనుభవాన్ని భాగవతుల యొక్క సంఘాన్ని కూడా కలిగిన వారు మీరు పూర్ణులు. పోదరుగిండ్రేన్, వస్తున్నా అన్నదట పిల్ల. అనగానే అవతల ఉన్నవారు, ఈమె జిల్లుమని మాట్లాడకు అన్నారు కదా. అనగానే వాళ్ళు అన్నారు, వల్లే ఉన్ కట్టురైగల్ పండే ఉన్ వాయ్ అరిదుం అన్నట్టు వాళ్ళు. ఓ నేర్పు కలదానా అని పిలిచి, నీ నేర్పు గల మాటలు నాకు ఇంతకు ముందే తెలుసులే, నీ నోట్ల మేము ఎరుగుదాం అన్నారు. అంటే మాదా మాట గొప్పతనం కాదు, మేమా పూర్ణులం, నువ్వే పూర్ణులం, నువ్వు మా ఇంటికి వచ్చి ఉంటే నువ్వు ఎలా మాట్లాడదో మేము ఎరుగుదాం. ఇప్పుడు మేము మీ ఇంటికి వచ్చాం కనుక నువ్వు లోపలుండి హాయిగా నిద్రపోతూ భగవద్ అనుభవంలో ఉండి పూర్ణురాలా, మీరు పూర్ణులు అంటున్నావా, నీ మాట నేర్పు మాకు తెలుసులే అన్నట్ట. నువ్వు ఎలా మాట్లాడదో మేము ఎరుగుదాం. ఇప్పుడు మేము మీ ఇంటికి వచ్చాం కనుక నువ్వు లోపలుండి హాయిగా నిద్రపోతూ భగవద్ అనుభవంలో ఉండి పూర్ణురాలా, మీరు పూర్ణులు అంటున్నావా, నీ మాట నేర్పు మాకు తెలుసులే అన్నట్ట బయట ఉన్న పిల్లలు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటి, ఒకవేళ అందరూ కలిసి ఉన్నా ఒక్కరు కాని లోపల ఉండిపోతే ఆ ఒక్కరిని వదిలేసి వెళ్ళిపోవచ్చా? కాదు, అది గోష్ఠికి పూర్ణత రాదట. మరి ఏం కావాలి, ఆ పిల్లని కూడా కలుపుకొని తీసుకుని వెళ్ళాలి అని కాస్త ఆమె మనసుకి కాస్త కష్టం కలిగించేలా ఆ లోపల ఉన్న పిల్ల లేచి వచ్చేలాగు మాట్లాడేట వీళ్ళు ఇలంగిలియే అన్నారు. అనగానే ఆ పిల్ల బయటకు వస్తుంది, మనతో కలుస్తుంది, అందరం కలిసి కృష్ణ పరమాత్మను అనుభవిద్దాం అనే ఉద్దేశంతో వీరంటే ఆ పిల్ల ఇంకా తన యొక్క దోషమేమీ లేదు అని వారికి నిర్ధారణ చెయ్యాలని ప్రయత్నం చేస్తోందట ఆ పిల్ల. ఇలా సంభాషణ జరుగుతోంది. జరిగితే నీ యొక్క వాక్ నేర్పు మాకు తెలుసునమ్మా, కృష్ణ పరమాత్మతో చేరి ఉండడం వల్ల ఈ నేర్పు వచ్చిందమ్మా అంటున్నారట వాళ్ళు. ఒకసారి కృష్ణ పరమాత్మ తల్లి దగ్గరికి వెళ్లి, ఆ తల్లి ఏమయ్యా బలరాముడు వెళ్ళి ఆయనతోటి కాస్తంత అంటే ఆయన మీద నేరాన్ని చెప్పేట. నేరాన్ని చెప్తే కృష్ణ గోరస చౌర్యం అంబా అన్నాడు. ఈయన పాలు దొంగతనం చేస్తున్నాడమ్మా అన్నట్ట. అనగానే యశోద పక్క నుండి కురుతే కిం కృష్ణ అని అడిగింది. ఏం కృష్ణ, ఏం అలా అన్నావా, అలా చేసావా, పాలు దొంగతనం చేసావా అన్నారు. అంటే ఆయన అన్నట్ట, మాతే సురాపానం న ప్రకరోమి అన్నట్ట, నేను ఎప్పుడూ కూడా కళ్ళు తాగలేదమ్మా అన్నట్ట. అంటే ఆయనకున్నటువంటి చెడుని తెలియచేసేట ఈయన. అంటే రామా కిమిదం అన్నది ఆమె. అంటే నాహం పరస్త్రీ,
రథ అన్నాడు ఆయన. ఇలా ఒకళ్ళకి మాటకి మించి మరొకళ్ళు మాట్లాడేటటువంటి ఆ వాగ్వైభవం అంటే ఉన్నదాన్ని తిరిగి అవతల వారి మీదకి నెట్టగలిచినటువంటి శక్తి కలిగిన దానా అని పిలిచేట ఆయన. అంటే ఆమె వాక్ ఒకటి ఇలాగూ మాట మార్చి చెప్పగలిచినది అని అర్థం. రెండవది ఆ వాక్కులో ఉన్నటువంటి విశిష్టత వల్ల స్వామి కూడా తనకి వశపడేలాంటి శక్తి కలిగినది అని అర్థం. కనుక నేర్పుగలదానా, నీ నేర్పుగల మాటల్ని మేము ఇంతకు ముందే ఎరుగుతుంలే. అంటే ఇంతకు ముందు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఎలా మాట్లాడేదనివో మాకు తెలుసులే అన్నారట. అంటే భగవంతునికి యొక్క భక్తులైన వారి యొక్క మాటని మనం వినడం కూడా మనకి ఉపాధేయమే అన్నదాన్ని తెలియచేస్తున్నారు ఇక్కడ. వళ్ళీరుగల్ నీంగళే అన్నదామె. ఇలా అనేసరికల్లా నన్ను నేర్పరులు అంటారా, నన్ను వాగ్వైభవం కలిగిందని అంటారా అని నేర్పరులు మీరే అన్నదట. తిరిగి సమాధానం చెప్పింది అని మళ్ళీ వారిని అన్న మాటకి తిరిగి సమాధానం చెప్పాలి అని ప్రయత్నం చేసింది ఈ పిల్ల. ఇప్పటికి గుర్తుకొచ్చింది తనున్న స్థితి ఏమిటో. అహంకార రాహిత్య స్థితి కలిగి నానేదో నాయుడుగా అన్నదట. పోన్లే నేనే అయి ఉంటాను అంటే నాకే వాగ్వైభవం ఉంది, నేనే లేత చిలక లాంటి దాన్ని అనుకుందాం, నేనే నేర్పరిని, నేనే మాటకి మాట చెప్పగలిచిన దాన్ని, మాట మార్చగలిచిన దాన్ని అన్ని నేనే అయి ఉంటాను అన్నదట ఆమె. ఈ స్థితి రావాలి మనకి. ఇది మనకి తల్లి సీతమ్మలో చూపిస్తారు. నేను ఏదో తప్పు చేసి ఉంటాను, లేకపోతే అంత శక్తి కలిగినటువంటి ఆ రామచంద్ర ప్రభు పక్కన మంచి ధీశాలి అయినటువంటి లక్ష్మణుడు ఉండగా నన్ను ఇప్పటి వరకు లంకలో ఉండగా నన్ను తీసుకెళ్లడానికి వాళ్ళు రాలేదు అంటే కారణము నా యొక్క మహత్ కించిత్ ఏదో ఒక దోషం నాది ఉంటుంది, అదే కారణము తప్ప మరొకటి ఏమీ కారణము కాదు ఉంటుంది హనుమత్తోటి. ఆమె గొప్ప పాపం ఒకటి చేసిందట, చిన్న పాపం ఒకటి చేసిందట, 2 పాపాలు చేసింది. ఆ పాపాలే కారణం నా యొక్క దీనికి దోషాలే అన్నది. ఏమిటి గొప్ప దోషము, ఏది చిన్న దోషము అన్నారు పెద్దలు. అంటే అది మహత్, ఇది కించిత్. ఏమిటి గొప్పదట అంటే భగవంతుని కన్నా భగవద్భక్తులని కాని మనం దూషిస్తే అది పెద్ద దోషం. భగవంతుడిని కాని కాస్త తప్పుగా కాని భావించినా అదంత పట్టించుకోవటాయన అన్నదాన్ని మనకిక్కడ చూపిస్తున్నారు. మారీచి మృగంగా వచ్చి రామచంద్ర ప్రభు దాని వెనకాతలు వెళితే తన కోరికను అనుసరించి ఆ లక్ష్మణ స్వామిని కూడా ఆయనకి సాయంగా వెళ్ళమంటే ఆయనకి రామచంద్ర ప్రభువుకి ఈ 3 లోకాల్లోనూ ఎవరూ కూడా ఆపద కలిగించగలిచిన వారు లేరమ్మా అంటాడు లక్ష్మణుడు. అంటే కాస్తంత పరుషంగా మాట్లాడిద్దట ఆయనతోటి, అది మహత్. ఇంకా భగవంతుడు రామచంద్ర ప్రభు అరణ్యానికి బయలుదేరేటప్పుడు నువ్వు రావద్దు, అక్కడ పుల్లుంటాయి, సింహాలు ఉంటాయి, చాలా కష్టం అని ఈవిడ్ని రావద్దు అంటే అప్పుడు ఆమె చాలా ప్రయత్నం చేసి ఆఖరికి నన్ను వదిలేసి నువ్వు కాని అరణ్యానికి వెళితే ఆ రాజుగారికి అలా కాపాడలేక నన్ను తీసుకెళ్లలేదు అన్న మాట కాని తెలిస్తే విల్లు విరవడానికి వచ్చినవాడు పురుషుడు అనుకొని నేను ఇచ్చేశానయ్యా, కానీ ఆయన పురుష వేషం వేసుకొని వచ్చాడు అనుకుంటాడయా అన్నది. అనగానే రానాతోటి అన్నట్ట. కనుక అది కించిత్ చిన్న దోషం. లక్ష్మణస్వామిని చేసింది పెద్ద దోషం. కనుక ఇలా ఏదో ఒక దోషం నేను చేసి ఉంటాను, నానేదా నాయుడుగా నేనే కావను తప్పు, నాదే దోషమై ఉంటుంది, మీరు కాదు, మీరు చెప్పినవన్నీ నిజమే అన్నట్టుగా ఆవిడ అన్నదిట. నానేదా నాయుడుగా ఒల్లై నీ పోదాయ్ ఉనక్క ఎండ్రవేరుడమై అంటే మళ్ళీ నువ్వు ఒక్కతివి అలా ఉండడానికి నీకున్న ప్రత్యేకత ఏమిటి? వేగంగా రా, స్వామి దగ్గరకు తీసుకెళ్లాల్సింది దానివి కదా, అలా వేరుగా ఉండడం ఏమిటి? వేగంగా రా, ఏమిటా నీకు వేర్పాటు అన్నారట వీరు. అంటే నువ్వు ఒక్కతివి ఉండడం కాదమ్మా, భగవద్ అనుభవంలో ఉన్నప్పుడు ఎప్పుడు పూర్ణత కలుగుతుంది. పూర్ణత కలగాలి అంటే భగవంతునితో పాటు భగవద్భక్తులతో కూడా కూడినప్పుడే పూర్ణత. ఎలాగైతే తల్లి భార్య ఉందంటే ఒక్క భర్తతో కూడి ఉంటే పూర్ణత కాదు, అవతల పిల్లలతోటి యువతల భర్తతోటి కూడి ఉన్నప్పుడే పూర్తి. కనుక నువ్వు మాతో చేరితేనే పూర్తి, అలా ఒక్కటి వేరుపాటుగా ఉండకూడదమ్మా, లేచిరా అన్నట్ట. ఈ వేరుపాటు ఏమిటి, ఈ ప్రత్యేకత ఏమిటి అన్నదానికి మనకి పెద్దలు చెప్తూ, పెద్దలు అయిన వారు అంటే బాగా ఆచారం అంటారే అలాంటిది కలిగిన వారు వాళ్ళు స్వయం పాకం అని చేసుకుంటారు. అంటే వాళ్ళు ఒక్కళ్లే వాళ్ళ వంట చేసుకుని వాళ్లే నైవేద్యం పెట్టుకుని వాళ్లే భోజనం చేస్తారు తప్ప నలుగురితోటి కలిసి భాగవతులతో కలిసి అనుభవించరు.
అలాగను ఒక కత్తివి ఉండడం ఏమిటమ్మా, రా అందరం కలిసి భగవద్ అనుభవాన్ని అనుభవిద్దాం అని రమ్మన్నారట. మన వేగంగా రా అన్నారు. అంటే ఎల్లారూ పోందారు, అందరూ వచ్చారా అని అడిగింది ఆమె. అంటే అందరూ వచ్చారంటే పోందారు, పోందు ఎన్నెళ్ళికోడు రా, అందరూ వచ్చారు, వచ్చి నువ్వు కాస్తంత లెక్క పెట్టుకో అంటున్నారు. ఏమిటిది? 5 లక్షల గృహాలు అంటే ఒక్కొక్కళ్ళు ఉన్న 5 లక్షల మంది పిల్లలు, అందులో ఒక్క పిల్ల తక్కువ, మిగతా వారందరూ యువతలు ఉన్నారు. ఆమెను రమ్మంటున్నారు. వచ్చి ఒక్కొక్కళ్ళని లెక్క పెట్టుకో అంటే వాళ్ళ పేర్లు పెట్టి ఒక్కసారి హస్త స్పర్శ చేసి మాలతి వైదేహి అని ఇలాగూ వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళందరినీ స్పృశించి లెక్క పెట్టు అంటున్నారు. ఏమిటండి లెక్క పెట్టడం? ఎందుకు ఇలా లెక్క పెట్టడం అంటే, కాదయ్యా, భగవద్భక్తులైన వారు ఇలా ఇంతమందిని కానీ లెక్క పెడితే అంతసేపు ఆమె యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శనం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అని వీరి కోరిక. కనుక అందరినీ వరుస వరుసగా పేరు పేరున స్పృశించి ఆమె వారిని పలకరిస్తే అంతసేపు మేము ఆమెను దర్శనం చేయడానికి అవకాశం ఉంటుంది, మొదటిది. రెండవది, ఆమె అప్పుడు మాట్లాడిన మాటలు శ్రవణం చేయడానికి అవకాశం ఉంటుంది, రెండవది. మూడవది, ఆమె లెక్క పెట్టినప్పుడు మనని స్పృశిస్తుంది కనుక ఆ చేతి యొక్క హస్త స్పర్శ కలగడానికి అవకాశం ఉంటుంది. కనుక భాగవతోత్తముల యొక్క దర్శనము, భాగవతోత్తముల యొక్క వాక్, భాగవతోత్తముల యొక్క స్పర్శ మూడు కూడా మనకి కాంక్షితమే, కావలసినవే అన్నది తెలియడానికని ఇక్కడ అందరూ వచ్చారమ్మా, వచ్చి లెక్క పెట్టుకో, నీకేమైనా అనుమానంగా ఉంటే అన్నారట ఆ పిల్లని. ఆ పిల్ల బయటకు వచ్చింది. ఏమిటి చెయ్యాలి అని అడిగింది. కృష్ణ పరమాత్మ చేసినటువంటి కొన్ని చేష్టితాల్ని స్మరిద్దామే. వల్లానై కొన్నానై మాత్తారై మాత్తశుక్క వల్లానై మాయనై పాడు అంటున్నారు. మంచి బలం ఉంది కదా ఒక ఏనుక్కి. కూలయాపీడము అనేటటువంటి ఏనుగా ఆ కూలయాపీడాన్ని చంపాడు కదమ్మా స్వామి. ఆ వృత్తాంతాన్ని, ఆ శత్రువుల యొక్క బలాన్ని నశింపచేసేటటువంటి ఆ మాయావి అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి మాత్తారై మాత్తశుక్క వల్లానై, మాత్తారై అంటే ఆ మల్లుల్ని సంహరించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క చేష్టితాన్ని, మాయనై మాయావి అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని పాడదాన్ రా అంటున్నట్ట. అంటే మొట్టమొదటిది ఒక ఏనుగుని సంహరించాడు. ఇంతకు ముందు ఒక ఏనుగుని రక్షించేట గజేంద్రుణ్ణి, ఇప్పుడు ఒక ఏనుగుని సంహరించేట. ఆ ఏనుగుని రక్షించడం కన్నా ఈ ఏనుగుని సంహరించడం అనేది లోకానికి ప్రయోజనకారి అంటారు. అది ఎలాంటి ఏనుగ? మంచి బలమైన ఏనుగ. దాని పేరు కువలయాపీడము. అది చతుర్దంతి అంటే 4 దంతములు కలిగినటువంటి ఏనుగ. ఆ 4 దంతాలని తన విరిచి దాన్ని సంహరించాడట స్వామి అన్నారు. అంటే ఇక్కడ ఆ బలము కలిగినటువంటి ఏనుగుని సంహరించడము అనే వృత్తాంతాన్ని మామూలుగా మనం కృష్ణ చరిత్రలో చూసినా అక్కడ కువలయాపీడము అనే పేరు ప్రధానం. ఏమిటి కువలయాపీడము అంటే కు వలయ ఆపీడం అని దానికి విడతీశారు. అంటే కు అంటే భూమి, దాని వలయ అంటే మండలము, భూమండలాన్ని అంతటిని కూడా నొక్కి పెట్టి ఉంచేది. ఏది భూమండలాన్ని అంతటిని కూడా నొక్కి పెట్టి ఉంచుతుంది? అహంకారము. కనుక అహంకారాన్ని అణిగించేటంటే లేకుండా చేసేట, చంపేట కువలయాపీడాన్ని మర్దించాడు అన్నారంటే మనకున్నటువంటి అహంకారాన్ని పోగొట్టడానికి చేసిన చేష్టితం అది. కనుక ఈ లోకాన్ని అంతటిని కూడా తన వశంలో ఉంచుకొని ఈ శరీరమే నేను, ఈ శరీరమే నేను అని అనిపించేటటువంటి ఈ అహంకారం ఉందే, దాన్ని పోగొట్టినవాడు మొట్టమొదటిది. రెండవది మల్లరై, మల్లులు అంటే చాణూర ముష్టికులు. ఈ చాణూర ముష్టికులని ద్వంద్వములు అంటారు. అంటే కంసుడు, ఆ కంసుని యొక్క ప్రేరేపణ చేత వీరు కృష్ణ పరమాత్మను లేకుండా చెయ్యాలి అని వచ్చి ఆయనతో యుద్ధం చేస్తే వారిని ఇద్దరిని కూడా మట్టు పెట్టేశారు. ఏమిటిలా మట్టు పెట్టారు అంటే ద్వంద్వములు అన్నారు. ఏవి ప్రధానమైనటువంటి ద్వంద్వములు అంటే కామక్రోధములు. ఇవి దేని చేత పోషింపబడతాయి అంటే రజోగుణం చేత పోషింపబడతాయి. రజోగుణం అంటే కంసుడు, కామక్రోధములు అనేవి 2 ద్వంద్వములు. కనుక ఈ ద్వంద్వాలని పోగొట్టాలి అంటే ఎవడు పోగొట్టగలడు? స్వామే పోగొట్టగలడు. మనకి భగవద్గీతలో కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అంటారు. రజోగుణం వల్ల కామం కలుగుతుందయా, కామం వల్ల క్రోధం కలుగుతుంది. కామం అంటే ఏమి? కామం అంటే ఆ వస్తువు లేకపోతే నేను బతకలేను అనేటటువంటి ఒక గాఢమైనటువంటి ఉనికి. అది లేకపోతే నేను ఉండలేను, అది లేకపోతే నేను ఉండలేను అనేటువంటి స్థితి.
దానివల్ల ఏమవుతుంది, అది కాని మనకి లభించకపోతే ఆ లభించకపోవడానికి కారణమైనటువంటి ఒక చైతన్యము కలిగిన వస్తువు మీద క్రోధం కలుగుతుందట. ఈ రెండు దేని వల్ల కలుగుతాయి? రజోగుణం వల్ల కలుగుతాయి. కనుక ఇక్కడ మల్లురు, చాణూర ముష్టికులు, కంసప్రభువు రజోగుణము, వీరిద్దరూ కూడా కామము, క్రోధము. వీరిద్దరిని చంపి ఎగిరి వెళ్లి సింహాసనం మీద ఉన్నటువంటి ఆ కంసుని కిందికి లాగి పడేసి ఆయన లేకుండా చేశాడే, అలాంటి వాడు అంటే రజోగుణాన్ని నాశనం చేసిన వాడు, కామ క్రోధములను లేకుండా చేసిన వాడు, అహంకారాన్ని పోగొట్టిన వాడు, మాయావి ఆశ్చర్యకరమైన చేష్టితములు కలిగిన వాడు. ఆశ్చర్యకరమైన చేష్టితములు చిన్నతనంలో ఆ పూతన్ని చంపాడే, పూతనట అవిద్య అని చెప్పుకున్నాం. శకటాసురు భంజనం చేశాడే అంటే మనకున్నటువంటి పుణ్య పాప రూపమైనటువంటి శరీరాన్ని ఒక శరీరం నుంచి మరో శరీరానికి నడిపించేటటువంటి పాప పుణ్యరూపమైనటువంటి కర్మలు అని చెప్పుకున్నాం. బకాసురుడు సంహారం చేశాడే అంటే దంభాన్ని పోగొట్టాడు అని చెప్పుకున్నాం. కేశీ అనే రాక్షసుని సంహరించాడే, అలాగే ఇప్పుడు మల్లుడిని సంహరించాడే అంటే కామ క్రోధాలను పోగొట్టాడే, మనకి అహంకారాన్ని కోలయాపీడాన్ని మర్దనం చేశాడే. ఇలాగూ చేసి రజోగుణాన్ని పోగొట్టినటువంటి ఆ చిన్న పిల్లడు మాయావి అయినటువంటి ఆయన యొక్క నామ సంకీర్తనం చేద్దాం రా అని పాడి అని చెప్తున్నారట ఈ పాశురంలో. ఇప్పుడు మరొక పిల్లని లేపి ఇప్పుడు దీనితో మనకి ఆశ్రయణ దశ పూర్తయింది. ఇక అనుభవ దశలోకి వెళదాం రేపటి నుంచి. స్వస్తి.